ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి పేరట ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథము నుండి ఆదికాండము 13వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుతున్నాను. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకుని తూర్పుగా ప్రయాణం చేసెను. అట్లు వారు ఒకరికొకరు వేరైపోయిరి. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు దేవుని పిలుపుకు లోబడి అబ్రహాము బయలుదేరి వచ్చినప్పుడు అబ్రహాముతో అతని సహోదరుడు కుమారుడు కూడా ప్రయాణమై వచ్చాడు. అయితే అబ్రహామును దేవుడు కనానుకు వచ్చినప్పుడు ఇక్కడే ఉండు, ఈ దేశం నీకు నేను ఇస్తాను అన్నారు. అయితే కనాన్లో కరువు వచ్చింది. అప్పుడు అబ్రహాము దేవుణ్ణి అడగకుండానే, దేవుడు చెప్పకుండానే ఐగుప్తుకు బయలుదేరి వెళ్ళిపోయాడు. తీరా అక్కడికి వెళ్ళినాక తన భార్య నిమిత్తం తనను చంపుతారని అబద్ధమాడి తప్పించుకోవాలనుకుని తను భయపడి ఆ భయములోనే తను చిక్కుకున్నాడు. అయితే దేవుని జోక్యం వల్ల అతని భార్య నిమిత్తము అతని భార్యని తీసుకెళ్ళిన వారికి కలిగిన శ్రమను బట్టి అతడు తిరిగి ఆమెని అప్పగించాడు. అయితే అలా చేయడం వల్ల ఆమెతో పాటు మందలను, పనివారిని కృతజ్ఞతగా, మేలుగా, బహుమానంగా, కానుకగా ఐగుప్తు రాజు అబ్రహాముకి ఇచ్చాడు. మరలా అబ్రహాము ఐగుప్తు నుండి నెగబుకునకు వెళ్ళాడు. అబ్రహాము బహుధనవంతుడయ్యాడు. అబ్రహాముకి అలాగే లోతుకి కూడా బహుమందలు ఉన్నాయి. అయితే అబ్రహాముతో వచ్చిన కొత్త పనివారు లోతు కాపరులకు కలహం వచ్చింది. మనం బంధువులం కాబట్టి నీ కాపరులకు నా కాపరులకు కలహం వద్దు, అలాగే మనకు వైరం వద్దు. ఈ దేశం నీ ఎదుట ఉన్నది, నువ్వు కుడివైపుకు వెళ్తే నేను ఎడం వైపుకు వెళ్తా, నీవు ఎడం వైపుకు వెళ్తే నేను కుడి వైపుకు వెళ్తాను అన్నాడు అబ్రహాము దేవుడు చెప్పకుండానే ఐగుప్తుకి వెళ్ళి తాను ధనవంతుడు అవటం వలనే కదా, మరియు కొత్త పని వారి వలనే కదా ఈ తగాదా. అంతేకాక లోతు సొదొమను చూచి దాన్ని ప్రేమించి దుష్ట మనుషులు ఉన్న ప్రాంతమని తెలియక తను తన కుటుంబం ఆధ్యాత్మికంగా నష్టపోయారు. ఇలా వారిద్దరూ ఒకరినొకరు వేరైపోయారు. అబ్రహాము, లోతు వీరిద్దరూ వారికి ఇష్టమైన మార్గములో నడవటం వల్ల రెండు కుటుంబాలు నష్టపోయారు. అటువంటి వారిగా ఉండకుండా దేవుడు మనకు సహాయం చేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి,
మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ ఉదయకాలం వాక్యం విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తున్న మీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తూ విన్న వాక్య ప్రకారం ఒకని ఎదుట ఉంచబడిన మార్గం వానికి మంచిగా ఉంటుంది, కానీ అది తుదకు మరణానికి నడిపిస్తుందని మీ లేఖనం చెబుతుండగా అబ్రహాము తాను ఎంచుకున్న మార్గం, లోతు తను ఎంచుకున్న మార్గం వారి కుటుంబాలకి ఒక్కొక్క విధమైన నష్టాన్ని తెచ్చిపెట్టి ఉండగా మేము కూడా మాకిష్టమైన మార్గాల ప్రకారం నడుచుకోనక మీ మార్గాల ప్రకారం నడుచుకుని మీ దీవెనలు పొందుకునే బాధ్యత ఇమ్మని, వాక్యం విన్న మీ పిల్లలని, వారి కుటుంబీకుల్ని, చిన్నబిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులు, వారి చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించమని, వివాహం కావలసిన పిల్లలకి వివాహాలు, గర్భం లేని వారికి గర్భఫలం, గర్భం కలిగిన వారికి సుఖప్రసూతి, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం, వృద్ధాప్యంలో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇమ్మని, వర్షాలను ఇమ్మని, ఎండ నుంచి భద్రతని ఇమ్మని, వీరు కలిగిన అంతటినీ మీరు దీవించి ఆశీర్వదించి మీరు సిద్ధపరిచిన పరలోకపు భూ సంబంధమైన దీవెనలు ఇమ్మని యేసు ప్రభు వారి పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఆమెన్.